తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ పలు కీలక పథకాలు అమలు చేస్తోంది. ఎన్నికల్లో తామిచ్చిన 6 గ్యారంటీలను అర్హులైన పేదలందరికీ అందిస్తామని చెబుతున్న సీఎం రేవంత్ ఒక్కొక్కటిగా శుభవార్తలు చెబుతూ వస్తున్నారు. మొదటిగా మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలకు పెంపు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ వంటి గ్యారంటీలను అమలు చేసింది కాంగ్రెస్ సర్కార్. మరొక వైపు రైతు సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ సర్కార్ అడుగులేస్తోంది. ఇందులో భాగంగా రైతు భరోసా నిధుల మంజూరుపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రైతు భరోసా విషయంలో కీలక అడుగులేస్తోందట. అంతకు ముందు రైతు బంధు పేరుతో ఈ స్కీమ్ అమలు కాక ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం రైతు భరోసాగా సాయం అందించబోతోంది. వచ్చే నెల నుంచి రైతు భరోసా స్కీమ్ ను అఫీషియల్ గా అమలులోకి తీసుకురావాలని సన్నాహాలు జరుగుతున్నాయట. అయితే ఇది వరకటిలా కాకుండా పేద ప్రజలకు మాత్రమే ఈ రైతు భరోసా సాయం అందేలా విధి విధానాలు రెడీ చేస్తున్నారట. కేవలం సాగులో ఉన్న వ్యవసాయ భూమికే రైతు భరోసా పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. మరొక వైపు రైతు భరోసా స్కీమ్ లబ్ధిదారుల ఎంపికపై రైతు సంఘాలతో చర్చిస్తున్నారట ప్రభుత్వ అధికారులు. 10 ఎకరాల లోపు సాగు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి, రేషన్ కార్డు లేని వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి ఆధ్వర్యంలోని సబ్ కమిటీ ఈ అభిప్రాయ సేకరణ చేపట్టింది. దీనిపై అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని బట్టి అన్నారు. రైతు భరోసా పంట సాయం కింద ఒక్క ఏడాదికి గాను ఎకరానికి మొత్తం 15,000 రూపాయలు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈ డబ్బు మొత్తం ఒకేసారి ఇస్తారా లేక 7,500 రూపాయల చొప్పున 2 విడతల్లో ఇస్తారా అనే వివరాలు ఇప్పటికైతే బయటకు రాలేదు.